అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసి 9 acres అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. 9 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగింది. సో ల్యాండ్కి సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి. ల్యాండ్కి సంబంధించి మనకు ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన పట్టా పాస్బుక్, రైతు బంధు, రైతు బీమా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా వస్తున్నాయండి. సో ఎటువంటి లిటిగేషన్ అయితే లేదండి. సో 9 acres అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, సో గ్రామం వచ్చేసి, సో మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్ సెక్యూర్ అవ్వడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో మీకు వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో 9 acres అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్, సంగారెడ్డి డిస్టిక్, నాగర్గిద్ద మండలంలో ఉందండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే పొందవచ్చు అండి. సో ఇది మనకు 9 acres అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎకర్ వచ్చేసి 30 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 9 ఎకరాల వ్యవసాయ భూమి యొక్క ఎకరం ధర వచ్చేసి, సో ఎకరం ధర వచ్చేసి 30 లక్షలు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్ అయితే ఇప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది బీటీ రోడ్కి బిట్టండి, విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ బిట్టు. సో బీదర్కి వచ్చేసి మనకు బీదరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. నారాయణఖేడ్ వచ్చేసి 15 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. జహీరాబాద్ వచ్చేసి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఉంటుంది. సంగారెడ్డి వచ్చేసి 85 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. హైదరాబాద్ వచ్చేసి 132 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు నియర్ వచ్చేసి కూడా వెంచర్స్ కూడా ఉన్నాయండి. సో ల్యాండ్ అయితే చాలా బాగుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రీసేల్ అయితే 100% ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది బెస్ట్ సూటబుల్ ల్యాండ్ అండి. సో మీరు 6 to 8 months ఆఫ్టర్ రీసేల్ చేసిన మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందండి. సో ల్యాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి ఇక్కడ నియర్ బై వచ్చేసి కూడా చాలా డెవలప్మెంట్లో ఉందండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది బెస్ట్ సూటబుల్ ల్యాండ్ అండి. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాకు 1 day బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.